అలభ్య అక్షయ భక్తి భావ సుగంధమే ఈ వరకాళి పద్యరత్నాకరం. వేజండ్లపురములోని శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు శ్రీ వరకాళి లీలా వైభవాన్ని మహత్తరంగా రచించగా శ్రీ వరకాళి పద్యరత్నాకరం గ్రంథంలోని 326 పద్యరత్నాలలోని వేజండ్ల శ్రీ వరకాళీమాత లీలా వైభవాన్ని తెలియజేస్తున్న 28వ భాగము 217 నుండి 227 పద్యరత్నాలను కూర్పు చేసి ప్రవచిస్తున్నది భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి దాసుడు వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ ప్రభాకర స్వామి, హైదరాబాద్. మదము గర్వములను మరి కూల్చకుండగా, మదము గర్వములను మరి కూల్చకుండక కాలి భస్మమైరి కపటజనులు, కాలి భస్మమైరి కపటజనులు కలుల తరమే జగతి కాళి దుర్గ తెలియా, కలుల తరమే జగతి కాళి దుర్గ తెలియా, కాళికాంబతనయ కనుము కృష్ణా. మదము గర్వము మొదలైన దుర్గుణాల్ని పోగొట్టుకోకుండా నరరూప పశువులు అజ్ఞాన రూపపు అగ్నిలో కాలి బూడిదైపోతూ ఉంటారు. దుర్గతి నాశిని అయిన కాళీమాతను తెలుసుకోవటం దుష్టులకు సాధ్యం కాదు. మదము గర్వము అనే దుర్గుణాలు అగ్ని లాంటివి. అవి శరీరంలో ఉన్నంతకాలం వాటి ప్రభావానికి ఎవ్వరూ అంటే ఇతరులు మన దరి చేరరు. అవి స్థాయి దాటినప్పుడు అగ్ని లాంటి దాని శక్తి శరీరాన్ని దహించి బూడిద చేస్తుంది. దీనికి భస్మాసురుడనే రాక్షసుడే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తన హస్తాన్ని తలపై ఉంచుకోవటం వల్ల అప్పటికే ప్రబలంగా ఉన్న వరగర్వం అనే మదం అగ్నిశక్తిగా మారి ఆ చేతి నుంచి వెలువడి అతని శరీరమంతా వ్యాపించి కాల్చి బూడిద చేసింది. కపటంగా వ్యవహరించే జనులకి ఎప్పటికైనా ఇదే గతి పడుతుంది. మానవ శరీరంలో ఉన్న అరిషడ్వర్గాలు కూడా ఈ కోవకే చెందుతాయి. వీటిలో పై వరుసలో ఉన్నవి మదమాశ్చర్యాలు. మిగిలిన 4 కూల్చినా కూల్చామనే గర్వం రాకూడదు. ఆ 6 నశిస్తే కాని శ్రీ కాళీమాతను గురించి తెలుసుకోలేరు. కనుక మద గర్వాలను నశింపచెయ్యకుండా బూడిదయ్యేవారు కపట జనులు. వీరికి సుఖము శుభము రెండూ ఉండవు అన్ని పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు తెలియచేశారు. రూపములెన్నదాల్చు రుద్రమో శక్తియే దండనము చేయు దానవులను, రూపములెన్నదాల్చు రుద్రమో శక్తియే దండనము చేయు దానవులను, ఆదిశక్తి రూపు ఆద్యంతరహితం, ఆదిశక్తి రూపు ఆద్యంతరహితం కాళికాంబతనయ కనుము కృష్ణా. దుఃఖ సంహారిణి అయిన ఆదిశక్తియే దానవుల్ని శిక్షించటానికి ఎన్నో రూపాలు ధరించింది. ఆమె రూపం ఆద్యంతరహితం. రుద్రమైన శక్తి అనగా
రౌద్రాకారంలో కనిపించే శక్తి. రుద్ర అనగా దుఃఖాన్ని పోగొట్టేది. రోదనం రాతిహి అనే అర్థం కూడా ఉంది. జీవులకు దుఃఖాన్ని కలిగించేది దానవత్వం అనగా రాక్షసత్వం, ఆసురీ ప్రవృత్తి. దానిని పోగొట్టి ఆనంద స్వరూపులుగా చేయటానికి నిర్గుణమైన ఆదిపరాశక్తి సగుణమైన అనేక రూపాలను ధరించి లోకాలని కాపాడుతుంది. కనుక నిరాకారమైన ఆదిశక్తియే కాళీశక్తి. ఏ రూపమైనా దర్శించవచ్చు. వాటికి ఆద్యంతాలు అంటే ఆది అంతము తుది మొదల ఉండవన్నమాట. దుష్టులని దానవుల్ని సామదాన భేద దండోపాయాల ద్వారా సన్మార్గానికి తెచ్చే ప్రయత్నం చేస్తుంది. అప్పటికి కూడా వాళ్ళు కాళీమాత శక్తిని తెలుసుకోలేని మూర్ఖులై ఆ తల్లి మహిమలను గుర్తించలేక తిరుగుతూ ఉంటే దండోపాయం ద్వారా వారిని శిక్షిస్తుంది. అవసరమైతే వారి శిరస్సులను ఖండిస్తుంది అంటారు పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు. అక్షరము శక్తి అసమానమై ఉండు, మంత్ర జపములిచ్చు మహిత శక్తి. అక్షరము శక్తి అసమానమయ్యుండు, మంత్ర జపములిచ్చు మహిత శక్తి. దైవ ప్రార్థనమున ధన్యమౌ జన్మము, దైవ ప్రార్థనమున ధన్యమౌ జన్మము. కాళికాంబ తనయా కనుము కృష్ణ. అక్షర శక్తి సాటిలేనిది. అక్షరాలతో ఏర్పడినవే మంత్రాలు. ఆ అక్షరయుతమైన మంత్రాలని జపించటం వల్ల గొప్ప శక్తి లభిస్తుంది. దైవ ప్రార్థనతో జన్మ ధన్యం అవుతుంది. అక్షరం అంటే నా క్షరము అంటే నాశము లేనిది, నాశరహితమైనది అంటే శాశ్వతమైనది అని. ఆ శాశ్వతమైనది ఏది? ఈ మనం చూసే ఈ భౌతికమైన జీవితం, భౌతికమైన లోకం. భౌతికమైన లోకం కాదన్నమాట. శ్రీ కాళీమాత అక్షర స్వరూపిణి. అక్షరమే తరతరాల సంస్కృతిని, చరిత్రల్ని ముందు తరాల వారికి తెలియజేస్తున్న సాధనం. లోకంలో అక్షర రూపం లేకపోతే మానవులు ఏనాటికి పురోగతి సాధించేవాళ్ళు కాదు. కవుల భావన, కవితలు, కథలు గ్రంథాల రూపాల్లో కనిపించేవి కావు. పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు ఇవన్నీ అక్షర కూర్పు ద్వారా మానవులకి అంది ఉండేవి కావు. అక్షరాలలోనే ఆది పరాశక్తి ఉంటుంది. అందువలనే దానికి మహత్తరమైన శక్తి ఆపాదించబడింది. కాబట్టే బీజాక్షర సంపుటితో ఏర్పడిన మంత్రాన్ని నియమనిష్టలతో జపిస్తే సాధకులు మహాశక్తివంతులవుతారు. తెలిసి పలికినా తెలియక పలికినా బీజాక్షర ఫలితం తప్పక ఉంటుంది. అయితే మంత్రజపం యాంత్రికంగా లాభాపేక్షతో ఉండకూడదు. దైవం నందు మనసు లగ్నం చేస్తేనే మనోభిష్టం నెరవేరుతుంది, జన్మ ధన్యమవుతుంది అంటారు పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజుల వారు. మాత రూపమిలను మంత్రశక్తిగా మారే, శక్తి నెరిగి నరులు సతము గొలువా. మాత రూపమిలను మంత్రశక్తిగా మారే, శక్తి నెరిగి నరులు సతము గొలువా. సర్వశుభములిచ్చు సద్విద్య మంత్రము, సర్వశుభములిచ్చు సద్విద్య మంత్రము. కాళికాంబ తనయా కనుము కృష్ణ. అమ్మ రూపం
మంత్రశక్తిగా మారింది. మంత్రశక్తిని తెలుసుకొని మానవులు నిత్యము జపిస్తే అన్ని శుభాలను ఇచ్చే మహావిజయ మంత్రానుష్ఠానం అవుతుంది. శ్రీ కాళీమాత రూపాలు అనంతమైనవి. ఒక్కొక్క రూపం ఒక్కొక్క ప్రత్యేకతను సంతరించుకుని ఉంటుంది. అవసరానికి తగిన రూపంలో ఆ తల్లి అవతరిస్తుంది. ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క నామం. ఆ రూపం మొత్తం ఒక మంత్రంలో శక్తిగా మారి ఉంటుంది. నిష్ఠతో ఆ మంత్రాన్ని జపిస్తే శక్తి రూపంలో ఉన్న ఆ తల్లి దర్శనమిస్తుంది. దైవం మంత్రాధీనం అనే నియమం ఆ తల్లి విషయంలో అంతరంగిక సత్యం. ఎందుకంటే అక్షరమే ఆ తల్లి రూపం గనుక మానవులు మంత్రశక్తిని తెలుసుకొని నిత్యం జపం చేస్తారు కనుక ఆ మంత్రమే ఆ తల్లి, ఆ తల్లియే అక్షర స్వరూపం. ఈ కర్తవ్యాలను గుర్తు చేయటానికే పురాణాలలో ఎన్నో కథల్ని ఉదాహరణగా చూపించారు. ఈ సత్యాన్ని గ్రహించి శ్రీ కాళీమాతను ఎల్లప్పుడూ మంత్రజపం ద్వారా ఆరాధించటం వల్ల ఇహపర సుఖాలు అనంతంగా లభిస్తాయి అంటారు పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు. దైవ కార్యమందు తాత్పర్యమే పార అది రక్ష జగతి నజ్ఞులకును. దైవ కార్యమందు తాత్పర్యమే పార అది రక్ష జగతి అజ్ఞులకును. మృత్యుదేవతయును భృత్య కృత్యము సల్పు కాళికాంబతనయ కనుము కృష్ణ. దైవ కార్యాల్లో మనసును లగ్నం చేస్తే అజ్ఞానులకు అది రక్షగా ఉంటుంది. అలా చేసేవారికి మృత్యుదేవత కూడా సేవ చేసే భృత్యురాలవుతుంది. ప్రతి మనిషి శ్రీ కాళీమాతను పూజించటంలో మనసును కేంద్రీకరించాలి. జీవితం అంతా అదొక ధ్యేయంగా పెట్టుకుని సాధన చేయాలి. అప్పుడు గమ్యం అజ్ఞానం నుంచి సుజ్ఞానం వైపుకు నడుస్తుంది. లేమి కలిమిగా మారుతుంది. దుస్థితి ఉచ్ఛస్థితిగా వెలుగొందుతుంది. కష్టాలు సుఖాలుగా వర్ధిల్లుతాయి. ఈ స్థితి కలకాలం నిలిచి ఉంటుంది. ఇదే దైవ కార్యాలు ఆచరించటంలోని ఆంతర్యం, తాత్పర్యం. నిరంతరం ఆ తల్లిపై మనసు లగ్నం చేసి ఉండటం వల్ల సాధకులు శ్రీ కాళీమాతగా మారతారు. మృత్యుదేవత సాధకుణ్ణి కబళించాలని వస్తే అక్కడ కనిపించేది సాధకుని రూపంలో ఉన్న శ్రీ కాళీమాత. లోకంలో అందరూ ఆ తల్లికి సేవ చేసే భృత్యులే. అందువల్ల మృత్యువు కూడా ఆ పరిస్థితుల్లో ఏమీ చేయలేక సాధకుని రూపంలో ఉన్న ఆ తల్లికి భృత్యుని వలె సేవ చేసి తల్లిని సేవించే భాగ్యం కలిగినందుకు సంతసించి వెనుదిరిగి వెళ్ళిపోతుంది. ఈ విధమైన జీవన్ముక్తి క్రమంలో ఏమీ తెలియని అజ్ఞానులు కూడా మృత్యువును జయించి అమృతత్వాన్ని పొందుతారు అంటారు పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు. వాకులందు మహిమ వర్ధిల్లుచుండును మాత దర్శనమున మధుర రీతి. వాకులందు మహిమ వర్ధిల్లుచుండును మాత దర్శనమున మధుర రీతి. జన్మ జన్మ ఫలము జగతి కాళి కరుణ. జన్మ జన్మ ఫలము జగతి కాళి కరుణ. కాళికాంబతనయ కనుము కృష్ణ. శ్రీ కాళీమాత దర్శనంతో వాక్కులకు మాధుర్యం, మహిమ ఏర్పడతాయి. జన్మజన్మల పుణ్యఫలంగానే
శ్రీ కాళీమాత కరుణ లభిస్తుంది. ప్రతియుటుగా శ్రద్ధగా పేర్చి మంచి ఇల్లు కట్టుకున్నట్టుగానే మంచి పనులు ఒక్కటొకటిగా కలిసి పుణ్యంగా మారుతుంది. ఆ పుణ్యం పరిపక్వమై ఫలంగా మారుతుంది. అదే పుణ్యఫలం. ఆ పుణ్యఫలం వల్ల దైవనామాన్ని ఉచ్చరించే జ్ఞానం అంటే యోగ్యత, అర్హత లభిస్తుంది. అదే జన్మజన్మలకు మనల్ని వెన్నంటి వచ్చే ఆస్తి. ఈ లోకంలో ఎక్కువ డబ్బు కూడబెట్టిన వారు ఆస్తిపరులు అని వారినే జనం ఆదరిస్తారు. కానీ ఈ డబ్బు, సంపదలు అన్నీ మనుషులు జీవించినంత వరకే పనికి వస్తాయి. మరణించిన తరువాత వారితో వెళ్ళలేవు. కానీ జీవులు మరణించిన తరువాత కూడా కలిసి వెంట వెళ్ళేది చేసుకున్న పుణ్యమనే సంపద. జన్మజన్మల పుణ్యఫలంగానే ఆ తల్లి శ్రీ కాళీమాత కరుణ ఎవరికైనా లభిస్తుంది. ఆ తల్లి మన సేవకు మెచ్చి ప్రసన్నమైతే దర్శన భాగ్యం కలుగుతుంది. మూఖం కరోతి వాచాలం పంగుం లంఘయితి పర్వతం అని చెప్పుకొస్తారు. అంటే ఆ తల్లి కరుణ వల్ల, లేదు దర్శనం వల్ల మూగవాడు కూడా అనర్గళంగా మాట్లాడగలుగుతాడు, కుంటివాడు కూడా పర్వతాన్ని దాటగలుగుతాడు. అన్ని మహిమలు గల ఆ తల్లి తనను దర్శించిన వారిపై కరుణతో అన్ని వాక్కులలోని మాధుర్యము, మహిమలు వర్తించేటట్లు చేస్తుంది. కాళిదాసు, తెనాలి రామకృష్ణుడు మొదలైన మహాకవులు, యోగులు మహిమాన్వితమైన తీయని కవితలు అల్లడానికి కారణం శ్రీ కాళీమాత వారికి ప్రసాదించిన వాక్కు ప్రభావమే. ధీరమూర్తి కాళి తేజస్సు వర్షించి మూఢమతికి కూడా బుద్ధినిచ్చు. ధీరమూర్తి కాళి తేజస్సు వర్షించి మూఢమతికి కూడా బుద్ధినిచ్చు. అమ్మ కాళి కరుణ అతి కష్ట సాధ్యము. అమ్మ కాళి కరుణ అతి కష్ట సాధ్యము. కాళికాంబతనయ కనుము కృష్ణ. ధీరమూర్తి అయిన శ్రీ కాళీమాత కరుణతో తన తేజస్సును వర్షింపచేస్తే మూఢమతికి కూడా సుబుద్ధి వస్తుంది. కానీ ఆమె కరుణను పొందటం అంత తేలికని విషయం కాదు, కష్టసాధ్యం. ధీరమూర్తి అంటే ధరిత్రుల్లో ధీరురాలైన ఏకైక మూర్తి శ్రీ కాళీమాతయే. తాను ధీరురాలుగను తనను అర్చించే దీనులను కూడా ధీరులయ్యేటట్లు అనుగ్రహించి వారి పూజలను అందుకుంటుంది. బుద్ధి రూపమైన శక్తిని తేజోరూపంగా వారిపై వర్షించి వారి మూఢత్వాన్ని, బుద్ధిమాంద్యాన్ని పోగొడుతుంది. అయితే తనను ఆరాధించే సుకృతం ఉన్నవారినే ఆ తల్లి కరుణిస్తుంది. అందుకోసం మనం గాఢంగా కృషి చెయ్యాలి. కృషి చేయటం అంటే ఆడుతూ పాడుతూ గుర్తుకొచ్చినప్పుడల్లా కొంచెంసేపు ప్రార్థించడం, ప్రార్థించినంతసేపు శరీరం శ్రీ కాళీమాత దగ్గర, మనసు పరాయి పని మీద లగ్నం చేయటం కాదు. నిశ్చలమైన భక్తితో త్రిగుణాలను ఏకం చేసి త్రిసత్యయుతంగా, త్రిధర్మయుతంగా, తదేకంగా ఆ తల్లి రూపాన్ని మనసు అనే అద్దం నుంచి చెరిగిపోకుండా ప్రయత్నిస్తూ ఆమె నామాన్ని రూపంతో కలిపి మిళితం చేస్తూ స్మరిస్తూ ముందుకు సాగాలి. భౌతికంగా సాధకునికి ఏమి జరుగుతున్నా తెలియని స్థితికి చేరుకోవాలి. అదే గాఢంగా కృషి చేయటం అంటే అంటారు పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుదేవుల వారు. గురుల కందనట్టి గొప్ప విద్యలనెన్నో కూర్చి నేర్పుచుండు గొప్ప శక్తి. గురుల కందనట్టి గొప్ప విద్యలనెన్నో కూర్చి నేర్పుచుండు గొప్ప శక్తి. కాళి నేర్పు విద్య కలకాలముండురా. కాళి నేర్పు విద్య కలకాలముండురా. కాళికాంబతనయ
కనుము కృష్ణ. గురువులకు కూడా తెలియని గొప్ప విద్యల్ని ఎన్నింటినో సృష్టించి మహావిద్యారూపంగా భక్తులకు అందిస్తుంది. శ్రీ కాళీమాత నేర్పే విద్య కలకాలం ఉంటుంది. గురువులు ఎంతటి గొప్పవారైనా మానవులకు సర్వజ్ఞత సాధ్యం కాదు. ఎందుకంటే సర్వజ్ఞత అనేది ఒక మహాసముద్రం. జీవితకాలంలో ప్రతిరోజు సేకరించిన ఆ మొత్తం జలం ఒక సముద్రపు టలలో ఒడ్డుకు చేరినంత కూడా ఉండదు. శ్రీ కాళీమాతకి సర్వజ్ఞత అన్న బిరుదు చెల్లుతుంది. ఆమె తన భక్తులకు మానవ గురువులు చెప్పలేని గొప్ప విద్యల్ని అనుగ్రహిస్తుంది. ఎందుకంటే వారి పరిధి ఒక ఊరి వరకో లేదా ఒక దేశం వరకో ఉండొచ్చు, లేదు కొంతకాలం వరకు మాత్రమే పరిమితం కావచ్చు. అంతవరకే వారి విద్యలు నేర్పుతారు, అవే శిష్యులకు నేర్పిస్తారు. ఎన్ని తరాలు మారినా అవే పునరావృత్తమవుతాయి. అంతే తప్ప కొత్తగా మార్పు ఉండదు. ఇవి తాత్కాలికమైనవి. కానీ శ్రీ కాళీమాత నేర్పే విద్య శాశ్వతమైంది. ఆ తల్లి నేర్పే విద్యలకి ఎల్లలు లేవు. సకల లోకాలే దానికి పరిధి. ఎన్నో మహావిద్యల్ని కూర్పు చేసి తన భక్తులకు ప్రసాదిస్తుంది. అవి బ్రహ్మ విద్యలు, నిగూఢమైన విద్యలు. శాశ్వతమైన, సత్యమైన, జ్ఞానస్వరూపమైన మరియు ఆనందప్రదమైన మోక్ష విద్యను శ్రీ కాళీమాత మాత్రమే ప్రసాదించగలదు అంటూ పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు తెలియచేశారు. మర్మమెరుగలేక మాత కాళిని దిట్టు దుష్టమతులు జగతి తూలుచుందురు. మర్మమెరుగలేక మాత కాళిని దిట్టు దుష్టమతులు జగతి తూలుచుందురు. దైవభక్తి వలన తరించు జన్మమ్ము కాళికాంబతనయ్యా కనుము కృష్ణ. మతి చెడిన వాళ్ళు ఆదిపరాశక్తి రహస్యాన్ని తెలుసుకోలేక ఆమెను నిందిస్తూ నశించిపోతారు. దైవభక్తి కలవారి జన్మ తరిస్తుంది. మాతృమూర్తి మహాశక్తి అయిన శ్రీ కాళీమాతను తెలుసుకోవాలంటే మంచి క్రమంలో ఆరాధించాలి. అప్పుడు అఖండ, నిరాకార, చిన్మయమైన ఆదిపరాశక్తి అంతటికి మూలము అని తెలుస్తుంది. ఈ రహస్యాన్ని తెలుసుకోలేక మతి చెడిన వాళ్ళు ఆ తల్లిని నిందిస్తూ ఉంటారు, లేదు చులకనగా మాట్లాడతారు. దాని ఫలితంగా పతనమై నీచమైన జన్మలు ఎత్తుతారు. జన్మ తరించే రహస్యం తెలియాలి అంటే శ్రీ కాళీమాతను పూజించటం ఏకైక మార్గం. ఎంతోమంది భక్తి పూజ అంటూ ఉంటే అదేదో వినకూడని మాటలాగా ముఖం పెడతారు. మేము దేవుణ్ణి పెద్దగా నమ్మవండి, కానీ నాస్తికులం కాదు కానండి, ఏమిటి పూజలు పునస్కారాలు మాకు పెద్దగా నచ్చు, ఏదో గుర్తొచ్చినప్పుడు ఒక నమస్కారం పారేస్తాం అని గొప్పలు చెప్పుకుంటారు. అలాంటి వాళ్ళు కన్న తల్లిని తిట్టడానికి కూడా వెనకాడిన వాళ్లే. మిగతా మానవుల్లాగే దేవత అంటే, కాళీ అంటే ఒక స్త్రీ అంతే అంటూ తామేదో గొప్ప సిద్ధాంతకర్తల్లాగా మాట్లాడతారు. కన్నతల్లి ఔన్నత్యాన్ని, శ్రీ కాళీమాత శక్తిని, గొప్పదనాన్ని తెలియలేని ఈ మూర్ఖులు సూర్యుని ముందు దివిటి వెలిగించేలా వాళ్ల తెలివిని ప్రదర్శిస్తారు అంటున్నారు పై పద్యంలో భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు. శక్తి దీవెనకును శాస్త్రమేమియులేదు,
భక్తి శ్రద్ధ చాలు బడుగుకైనా ఆ శక్తి దీవెనకును శాస్త్రమేమియులేదు. భక్తి శ్రద్ధ చాలు బడుగుకైనా మాత దర్శనం మరి ఎంతో సులభం. కాళికాంబతనయ కనుము కృష్ణ, మాత దర్శనం మరి ఎంతో సులభం. కాళికాంబతనయ కనుము కృష్ణ. శక్తి దీవెనని పొందటానికి ఏ హద్దులు లేవు, ఏ ఆటంకాలు ఉండవు. అజ్ఞానికైనా భక్తి శ్రద్ధ ఉంటే చాలు, అమ్మ దర్శనం ఆమె దీవెన సులభంగా లభిస్తాయి. మనసే అన్నింటికీ కారణం. మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా దాని ప్రేరణే మూలం. దానిని స్వాధీనంలో పెట్టుకునే విధంగా అందరూ సాధన చెయ్యాలి. దానివల్ల పంచేంద్రియాలు మనస్సు స్వాధీనంలోకి వస్తాయి. ఇది అంత తేలికైన విషయం కాదు. అందుకోసం జపతపాలు, హోమాలు, యజ్ఞాలు మొదలైనవి చేయాలి. ఇవన్నీ శ్రీ కాళీమాత దీవెనను పొందటానికి ఉపకరిస్తాయి. కానీ ఆ తల్లి దీవెన పొందటానికి ఏ శాస్త్రంతోనూ పనిలేదు. నిజమైన భక్తి, నమ్మిక, శ్రద్ధ ఉన్నప్పుడు ఆ తల్లి తప్పకుండా కరుణిస్తుంది. ఇవి ఉన్నప్పుడు ఏ జీవికైనా సులభంగా ఆ తల్లి దర్శనం కలుగుతుంది. శాస్త్రాలు కేవలం నిచ్చెనలే కాని పండ్లు ఉన్న కొమ్మలు కాదు. ఏ విధంగానైనా పండుని సంపాదించాలి, పండుని ఆస్వాదించాలి, పండుని తినాలి. కానీ నిచ్చెన వేసుకున్నాం, పై వరకు ఎక్కాం, కొమ్మల్ని చూశాము అంటే మనకి పూర్ణమైన తృప్తి కలగదు. అలా ఆ పండును సంపాదించి ఆస్వాదించి తిన్నవాళ్లే ధన్యులు అంటున్నారు. పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు. మాత నామ జపము మహిళోన చేయంగా కాళీమాత తానే కదలి వచ్చి, మాత నామ జపము మహిళోన చేయంగా కాళీమాత తానే కదలి వచ్చి, శ్రేష్ఠ శుభములిచ్చి కష్టాలు తొలగించు, శ్రేష్ఠ శుభములిచ్చి కష్టాలు తొలగించు, కాళికాంబతనయ కనుము కృష్ణ. శ్రీ కాళీమాత నామజపం చేస్తే తానే వచ్చి శ్రేష్టమైన శుభాల్ని ఇచ్చి మన కష్టాల్ని తొలగిస్తుంది అనేది పద్యభావం. నామాన్ని జపించటానికి ఏ చదువులు అక్కర్లా, ఏ బడిలోనూ ఏ తరగతుల్లోనూ ఉత్తీర్ణత అవసరం లేదు. మంచి మనసు ఉంటే చాలు. అదే అన్నింటినీ చక్కబరుస్తుంది. భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా ఆ తల్లి నామాల్ని నిరంతరం జపిస్తూ ఉంటే చాలు. ఆ తల్లి కదలి వచ్చి శ్రేష్టమైన శుభాలను ప్రసాదిస్తుంది. అంతకంటే భక్తుడికి కావలసిందేముంది? కలియుగంలో మానవులకి శ్రీ కాళీమాత నామజపం అన్ని విధాల సులభంగా ఉంటుంది. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి సాయంత్రం మరలా నిద్రపోయే వరకు ఎన్నో పనులు, శ్రమిస్తూ ఉంటాం, భౌతికంగా అలసిపోతాం. కానీ కాళీమాత నామాన్ని జపించటానికి భౌతిక శ్రమతో పనిలేదు. నిత్యకృత్యాలు నిర్వహిస్తూనే, నిత్య జీవన విధులని పాటిస్తూనే మనసులో అమ్మ నామాన్ని చెప్పుకోవచ్చు, అమ్మ స్మరణ చేయొచ్చు, అమ్మని గుర్తు చేసుకుంటూ ఉండొచ్చు. దానికి అలసిపోవాల్సిన పని అసలే ఉండదు. ఎక్కడో ఒక చోట కూర్చుని పోని ప్రశాంతంగా తల్లి నామాన్ని
పైకో లేదు మనసులో మననం చేసుకుంటే చాలు, రెట్టించిన ఉత్సాహంతో పాటు శక్తి కూడా లభిస్తుంది అంటారు. పై పద్యంలో భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు.